ఫస్ట్ సాంగ్ ఒకటి ఉండే, చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ యాక్చువల్లీ, ఫస్ట్ వెరీ సాంగ్. ఇప్పుడు అది లేదు, యూఎస్ ప్రింట్లో ఉన్నది, ఎడిట్ చేశారు. ఎందుకంటే విజువల్స్ ఏదో ప్రాబ్లం అంట. విజువల్స్ ఏం ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు కనిపిస్తే ప్రాబ్లం ఏమో నాకు అర్థం కాలేదు. దాంతోపాటు వీడియో కాదు, ఆడియో కూడా ఎగిరిపోతుంది కదా. మా సింగర్ ఏం కావాలి, డ్రీమ్స్ పెట్టుకున్నాడు, ఏం కావాలి. ఐ వాంట్ టు టాక్ టు ది జ్యూరీ, ఏమంటారు, బాడీ అంటారా, జ్యూరీ అంటారా, సెన్సర్ల బోర్డులో ఉన్న వాళ్ళకి. దీంట్లో ఏ అని అంత ఎలా ఇచ్చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే వాట్ ఈస్ దేర్ ఫర్ ఓన్లీ అడల్ట్స్ మాత్రమే చూడగలిగేది ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే పిల్లల గురించి మాట్లాడుతున్నాము, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం, అమ్మ గురించి మాట్లాడుతున్నాం, నాన్న గురించి మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో, బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు కొట్టేది జస్ట్ సినిమాని కాదు సార్, మీరు అంతమంది డ్రీమ్స్ని కొడుతున్నారు. జ్యూరీ ఇట్స్ నాట్ ఎన్ ఏ ఫిలిం, మేబీ ఇట్స్ ఎన్ ఏ గ్రేడ్ ఫిలిం, వాట్ ఎవర్ హూ సార్, ఐ డోంట్ కేర్ దెమ్ సార్. సారీ సార్, సార్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. మీరు 20 ఏళ్ళ డ్రీమ్స్ని కొట్టేస్తున్నారు సార్. కొత్త వాళ్ళ హోప్ ఎలా వస్తారు సార్? కొత్త వాళ్ళు కొత్త ఐడియాస్తో ఎంకరేజ్ చేసే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎలా వస్తారు సార్?